హాయ్. హలో. వెల్కమ్ టు మై ఛానల్ 'శంకర్ విలాగ్స్'. సో, ఈరోజు మనము ఒక కొత్త పజిల్‌తో మళ్ళీ కలుస్తున్నామండి. సో, దాని పేరేంటంటే 'ఇరాసుటో' అని అంటున్నాం. బట్ ఇది 'ఐరాసుటో' కూడా అనొచ్చనుకుంటా. ఇది జపనీస్ పజిల్. సో, ఇది మనం ఈరోజు ఎలా సాల్వ్ చేయాలి అనేది చూద్దాం. అది చేసే ముందు మనకి రూల్స్ ఉంటాయి దానికి పజిల్‌కి. అది ఒకసారి చదివేసి దాని ప్రకారం మనం సాల్వ్ చేద్దాం. ఇంకొకటి ఏంటంటే ఈ పజిల్ అనేది జాంకో డాట్ ఏటీ వెబ్సైట్ లో మీకు ఉంటుంది. ఆథర్ వచ్చేసి ఆటో జాంకో. సో ఇతను ఒక ఫేమస్ పజిలర్. సో ఇతను చాలా ఫేమస్ పజిల్స్ అన్ని ఇన్వెంట్ అండ్ క్రియేట్ చేశారు. మీరు ఈ వెబ్సైట్ లో మీరు ఒకసారి రిఫర్ చేసుకోవచ్చు. సో ఆ పజిల్స్ అన్ని ఉంటాయి అనమాట. సో మనం అందులో నుంచి ఒక పజిల్ తీసి ఈరోజు చేస్తున్నాం. సో ఈరోజు మనం ఇరాసుటో పజిల్ అనేది మనం సాల్వ్ చేద్దాం. అది ఏంటి, ఎలా ఉంటుంది అనేది మనం ఫస్ట్ ఫస్ట్ రూల్స్ చదువుదాం. అది ఎలా సాల్వ్ చేయాలనేది రూల్స్ చదువుదాం. ఓకే. సో ఫస్ట్ రూల్ వచ్చేసి బ్లాక్ అండ్ సమ్ సెల్స్ ఆఫ్ ద గ్రిడ్ ఆర్ కలర్ ద గ్రే సెల్స్ ఆఫ్ ద గ్రిడ్ ఐదర్ బ్లాక్ ఆర్ వైట్. సో ఇది కూడా యాజ్ యూజువల్ గా మనం గ్రిడ్ కనిపిస్తుంది కదా లెఫ్ట్ సైడ్ లో. సో అక్కడ మనం ఏం చేయాలంటే ఐదర్ బ్లాక్ ఆర్ వైట్ గా మనం కలరింగ్ చేయాలి. అది ఎలా కలరింగ్ చేయాలి అంటే ద కలర్ ఆఫ్ ఎ సెల్ విత్ ఎ నంబర్ మస్ట్ నాట్ బి చేంజ్డ్. ఈ సెల్స్ విత్ నంబర్స్ ఉన్నాయి కదా, ఆ నంబర్స్ కలరింగ్ మనం చేంజ్ చేయకూడదు. అవి యాజ్ ఇట్ ఈస్ గా ఉండాలి. సో ఆ నంబర్స్ మాత్రం కలరింగ్ చేంజ్ చేయకూడదు. ఏ నంబర్ ఇన్ ఎ వైట్ సెల్ ఇండికేట్స్ హౌ మెనీ వైట్ సెల్స్ కెన్ బి సీన్ ఆల్ టుగెదర్ లుకింగ్ నార్త్ సౌత్ ఈస్ట్ వెస్ట్. ఓకే. ఇక్కడ ఏంటంటే ఇక్కడ సెల్స్ విత్ నంబరింగ్ ఉన్నాయి కదా, ఆ నంబరింగ్ ఏంటి అంటే ఆ నార్త్ ఈస్ట్ వెస్ట్ సౌత్ డైరెక్షన్స్ లో అన్ని సెల్స్ ఉండాలి. అన్ని సెల్స్ ఉండేటట్టు మనము ఆ కలరింగ్ అనేది చేయాలి. అవి బ్లాక్ అయినా అవ్వచ్చు, వైట్ అయినా అవ్వచ్చు. అది ఎంతవరకు అంటే నెక్స్ట్ సెల్, అంటే ఇప్పుడు నార్త్ ఈస్ట్ వెస్ట్ సౌత్ ఆ ఫిలప్ అయ్యాక ఆ నెక్స్ట్ సెల్ కి వేరే కలరింగ్ అయ్యి ఉండాలి. లేదా ఆ నైబరింగ్ డయాగ్నల్ కైనా మనం అది ఎడ్జ్ కైనా మనకి ఇక్కడ బ్రాకెట్లు ఇచ్చాడు. either up to a cell with a different color or a numbered cell or to the edge of a grid. సో మనం ఆ డైరెక్షన్స్ లో మనం ఫిలప్ చేసి అది ఎంతవరకు అయి ఉండాలంటే వేరే కలర్ అయినా అయి ఉండాలి, లేదంటే ఆర్ నంబర్డ్ సెల్ అయినా అయి ఉండాలి, లేదంటే ఎడ్జ్ ఆఫ్ ద గ్రిడ్ అయినా అయి ఉండాలి. సో ఇది మనకి ఇప్పుడు మనం సాల్వ్ చేద్దామండి. ఇప్పుడు ఇది మీరు కొద్దిగా టిపికల్ గా ఉంటుంది, బట్ బాగుంటుంది ఇంట్రెస్టింగ్ గా. ఇది ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. ఓకే. సో మనం ఫస్ట్ ఏంటంటే ఈజీ నుంచి స్టార్ట్ చేద్దాం. ఇక్కడ నంబర్ 4 నుంచి చూసారా, నంబర్ 4 అనేది ఇక్కడ ఈ డైరెక్షన్ లో, అంటే ఇక్కడ మీకు ఈస్ట్ డైరెక్షన్ లో సౌత్ డైరెక్షన్ లో ఇక్కడ మీకు ఏం లేదు. ఓకే. మనకు ఉండేది ఓన్లీ నార్త్ డైరెక్షన్ లో వెస్ట్ డైరెక్షన్ లో ఉన్నాయి. సో నార్త్ డైరెక్షన్ లో వెస్ట్ డైరెక్షన్ లో అవి కూడా కొన్ని సెల్స్ ఉన్నాయి. సో ఇక్కడ మనం 4 ఉంది కాబట్టి 4 వైట్ సెల్స్ రావాలి. 4 వైట్ సెల్స్ అంటే ఓన్లీ నార్త్, ఓన్లీ వెస్ట్ వస్తుంది. ఈస్ట్ రాదు, సౌత్ రాదు. సో ఇక్కడ మనం నార్త్ వైట్ సెల్స్ పెట్టేస్తాం. అలాగే వెస్ట్ కూడా వైట్ సెల్స్ పెట్టేస్తాం. సో ఈ 4 అనేది అయిపోయింది అనమాట. ఇప్పుడు 4 అనేది కరెక్ట్ గా ఫిల్అప్ అయిపోయింది. ఇక్కడ మనకి బ్లాక్ అనేది రావాలి. ఎందుకు రావాలంటే బ్లాక్ మనం ఎక్స్ట్రా ఇప్పుడు ఇక్కడ వైట్ పెట్టాం అనుకోండి, ఇది కాంట్రడిక్షన్ అయిపోతుంది. మళ్ళీ ఇక్కడ 4 అనేది రాకూడదు, 5 వస్తుంది. సో 5 వస్తుంది కాబట్టి అది కాంట్రడిక్షన్ అయిపోతుంది. సో అందువల్ల ఇక్కడ బ్లాక్ రావాలి. సో ఇక్కడ మనకి చూడండి ఎన్ని ఫోర్ సెల్స్ వైట్స్ ఉన్నాయి. 1 2 3 4. సో 4 వైట్ సెల్స్ కరెక్ట్ గా అయిపోయాయి. సో అలాగే మనము నంబర్ ఆఫ్ సెల్స్ వైట్ సెల్స్ ఎన్ని ఉంటే అన్ని పెట్టాలన్నమాట వైట్ కలరింగ్. అలాగే బ్లాక్ సెల్స్ ఎన్ని ఉంటే అన్ని కలరింగ్ పెట్టాలి బ్లాక్ సెల్స్. ఐదర్ ఓన్లీ 4 డైరెక్షన్స్, నార్త్ సౌత్ ఈస్ట్ అండ్ వెస్ట్. ఓకే. ఇప్పుడు చూడండి ఇక్కడ 0 ఉంది. ఇక్కడ 0 అంటే మీకు ఇక్కడ 0 వైట్ సెల్స్ అనమాట దీని అర్థం. సో దీని పక్కన ఆటోమేటిక్ గా బ్లాక్ సెల్స్ వచ్చేస్తాయి. సో ఇక్కడ ఒక బ్లాక్ సెల్, ఇక్కడ ఒక బ్లాక్ సెల్. అలాగే ఇక్కడ 2 ఉంది. ఇక్కడ 2 అంటే మీకు ఇక్కడ బ్లాక్ సెల్ వస్తుంది, ఇక్కడ బ్లాక్ సెల్ వస్తుంది. ఎందుకంటే ఈ డైరెక్షన్ లో 2 ఏం లేదు, ఈస్ట్ డైరెక్షన్ లో. అలాగే సౌత్ డైరెక్షన్ లో ఆక్యుపై అయిపోయింది. సో కంపల్సరీ ఈ నార్త్ డైరెక్షన్ లో
ఇంకా ఈ వెస్ట్ డైరెక్షన్ లోనే మనకి కలరింగ్ అనేది వస్తుంది. సో ఓన్లీ 2 సెల్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఆబ్వియస్ గా మనకి బ్లాక్ సెల్స్ వచ్చేస్తాయి. సో అది అలాగే మనం సాల్వ్ చేసుకుంటూ ముందరికి వెళ్ళాలండి. ఇది అప్పుడప్పుడు మనము ట్రయల్ కేసెస్ కింద కూడా మనం చేస్తాము. అదేంటో అది ఎలాగో చూపిస్తాను. ట్రయల్ అండ్ ఎర్రర్ కింద. సో ఇప్పుడు ఇక్కడ చూడండి ఒకసారి. ఈ ఈ ఏరియాలో మీకు 2, 3, 3 ఉంది కదా. ఇక్కడ ఇక్కడ అంతా మొత్తం మీకు మీకు ఏమొస్తుంది, ఇక్కడ వైటే రావాలి. ఎందుకంటే ఇక్కడ బ్లాక్ లో 1 ఉంది కాబట్టి ఈ 1 అనేది ఇక్కడైనా రావచ్చు, ఐదర్ నార్త్ అయినా రావచ్చు, వెస్ట్ అయినా రావచ్చు, ఈస్ట్ అయినా రావచ్చు. కానీ ఈ 2 సెల్స్ మాత్రం కంపల్సరీ వైట్సే రావాలి. సో వైట్ రావాలంటే ఇక్కడ కంపల్సరీ వైట్ పెట్టేస్తాం. ఎందుకంటే ఇక్కడ ఇక్కడ 3, 2 ఉన్నాయి కాబట్టి ఈ అటాచ్డ్ సెల్స్ లో వైటే రావాలి. ఓకే. అలాగే ఈ 3 ఉంది కదా, ఈ 3 దగ్గర ఇక్కడ కంపల్సరీ వైట్ రావాలి. ఎందుకంటే ఈ 1 అనేది ఇక్కడ ఆక్యుపై అయిపోతుంది కాబట్టి ఇక్కడ బ్లాక్ వచ్చింది అనుకోండి, అది డబుల్ అయిపోతుంది. సో ఇక్కడ మనకి వైట్ అనేది రావాలి. మీరు ఫర్దర్ గా మూవ్ అయ్యే కొద్దీ ఇది కరెక్టో కాదో తెలుసుకోవడానికి టిక్ మార్క్ నొక్కితే మనకి యు ఆర్ ఆన్ ది రైట్ ట్రాక్ అంటే అది మనం కరెక్ట్ గా మనం డైరెక్షన్ వెళ్తున్నాం అని. రాంగ్ ట్రాక్ అంటే మనం రాంగ్ చేసాం, మళ్ళీ రైట్ చేసుకోవాలి అని. ఓకే. ఇప్పుడు ఇది ఫిలప్ అయిపోయింది. ఇప్పుడు చూడండి నెక్స్ట్. ఇప్పుడు ట్రయల్ అండ్ ఎర్రర్ కింద మనము చేద్దాము. ట్రయల్ అండ్ ఎర్రర్ ఎలాగంటే ఇప్పుడు చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1 ఉంది. ఈ 1 మనకి ఇక్కడ బ్లాక్ అయినా రావచ్చు, ఇక్కడ బ్లాక్ అయినా రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం బ్లాక్ నేను తీసుకున్నాం. ఓకే. ఇది ట్రయల్ అండ్ ఎర్రర్. ఇక్కడ బ్లాక్ తీసుకుంటే మనకు ఫర్దర్ గా మూవ్మెంట్ కరెక్ట్ గా వస్తుందా లేదా అనేది మనం చెక్ చేసుకోవడం. ఇక్కడ బ్లాక్ తీసుకున్నాం. సో ఇక్కడ మళ్ళీ వైట్ పెట్టిస్తాం. అంతే కదా. ఓన్లీ 1 బ్లాకే కాబట్టి ఇక్కడ వైట్ పెట్టేయాలి. ఇక్కడ బ్లాక్ అయిపోతుంది. సో ఇప్పుడు ఇక్కడ చూడండి. ఇక్కడ 3 ఉంది. 3 వైట్స్. సో ఇక్కడ కంపల్సరీ మీకు ఏమొస్తుంది, ఇక్కడ 1 రావాలి, ఇక్కడ వైట్ రావాలి, ఇక్కడ వైట్ కంపల్సరీ రావాలి, ఇక్కడ వైట్ రావాలి. సో ఓన్లీ 2 ఉన్నాయి కాబట్టి 1 ఇక్కడ లేదంటే ఇక్కడ వైట్ ఉంది. ఇక్కడ మీకు 1, 2. సో ఇక్కడైనా మీకు ఇలాగా ఇక్కడ ఆల్రెడీ 2 ఉంది కాబట్టి ఒకటే వైట్ రావాలి. సో ఇక్కడైనా రావాలి, ఇక్కడైనా రావాలి అది. సో ఆ 2 కేసెస్ లో ఏదో ఒకటి వైట్ రావాలి. ఇక్కడ చూడండి. ఇక్కడ 3 ఉంది కదా. ఇక్కడ 3 అనేది ఆల్రెడీ ఫిల్అప్ అయిపోయింది. ఎలాగా, ఇక్కడ ఒక వైట్ సెల్, ఈస్ట్ ఒక వైట్ సెల్, సౌత్ ఒక 2 వైట్ సెల్స్. 3 అనేది ఫిల్అప్ అయిపోయింది. సో ఇక్కడ బ్లాక్ రావాలి. సో ఇక్కడ బ్లాక్ వచ్చిన తర్వాత ఇప్పుడు చూడండి. ఇక్కడ చూడండి. ఇక్కడ 3 అనేది కూడా ఫిల్అప్ అయిపోయింది. ఎందుకంటే ఇక్కడ 2 బ్లాక్ సెల్స్, ఇక్కడ ఒక బ్లాక్ సెల్, 3 అయిపోయింది. సో ఇక్కడ వైట్ రావాలి. సో ఇక్కడ వైట్ వస్తుంది. అలాగే ఇక్కడ 2 అనేది ఇక్కడ ఒకటి బ్లాక్ ఉంది. సో ఇంకో బ్లాక్ రావాలంటే ఇక్కడ బ్లాక్ రావాలి.
సో ఇక్కడ మీకు నెక్స్ట్ ఏంటి, ఇక్కడ వైట్ రావాలి. ఓకే. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈ 3 అనేది మీకు ఒకటే ఆప్షన్ ఉంది ఇక్కడ. అంటే 1, 2, 3. ఇక్కడ చూడండి, ఇప్పుడు మీకు కాంట్రడిక్షన్ వచ్చింది. ఈ 3 అనేది ఆబ్వియస్ గా టూ టూ బ్లాక్ సెల్స్ ఇక్కడ వచ్చాయి. సో ఇక్కడ బ్లాక్ సెల్, ఇక్కడ బ్లాక్ సెల్, 4 కాంట్రడిక్షన్. అలాగే ఇక్కడ 4 అనేది లాక్ అయిపోయింది. దీని పక్కన 4 వైట్ సెల్స్ రావాలి. సో 4 బ్లాక్ సెల్స్ వచ్చాయి. ఇక్కడ బ్లాక్, ఇక్కడ బ్లాక్, ఇక్కడ బ్లాక్. సో ఇది కాంట్రడిక్షన్. సో మనం అనుకున్నది ఏంటి, ఇక్కడ సౌత్, ఇక్కడ మనం 1 కి ఇక్కడ రాంగ్. ఈ సౌత్ డైరెక్షన్ లో బ్లాక్ సెల్ కలరింగ్ అనేది రాంగ్. సో మనం ఏం చేయాలి, లెఫ్ట్ సైడ్ లో పెట్టాలి. సో మనం ఏం చేయాలి, అండు చేయాలి. సో ట్రయల్ అండ్ ఎర్రర్ కేసులో ఇది ఫస్ట్ కేసు ఫెయిల్ అయిపోయింది కాబట్టి మనం సెకండ్ కేసు మనం తీసుకోవాలి. సో బ్లాక్ అనేది ఇక్కడ వస్తుంది మీకు. ఓకే. ఇక్కడ వచ్చిన తర్వాత నెక్స్ట్ ఇది వైట్ అయిపోతుంది. ఇక్కడ వైట్ అయిపోతుంది. సో ఇక్కడ చూడండి, ఈ 3 అనేది ఉంది కదా, ఈ 3 అనేది ఇక్కడ ఇక్కడ పెట్టాం అనుకోండి, సపోజ్ వైట్ ఇక్కడ పెట్టి ఇక్కడ బ్లాక్ అయిపోతుంది కదా. ఇక్కడ బ్లాక్ అయిపోతే ఓన్లీ 2 వస్తాయి. సో కాంట్రడిక్షన్. ఇక్కడ సో ఇక్కడ కంపల్సరీ వైట్ రావాలి ఈ 3 పక్కన. అప్పుడు ఆటోమేటిక్ గా 3 సెల్స్ ఆక్యుపై అయిపోతాయి. 1, 2, 3. సో ఇక్కడ కంపల్సరీ వైట్ రావాలి. సో 1, 2, 3 ఆల్రెడీ అయిపోయాయి కాబట్టి ఇక్కడ మీకు బ్లాక్ రావాలి. సో బ్లాక్ అనేది ఇక్కడ వచ్చింది మీకు. సో ఇక్కడ మీకు వైట్ రావాలి మళ్ళీ. సో 2 అనేది ఇక్కడ ఆల్రెడీ ఫిల్అప్ అయిపోయింది. ఫిల్అప్ అయిపోయింది కాబట్టి ఇక్కడ మీకు బ్లాక్ రావాలి. సో 3 అనేది మీకు ఇక్కడ ఆల్రెడీ ఫిల్అప్ అయిపోయింది. 1, 2, 3. సో ఇక్కడ మళ్ళీ ఈ డైరెక్షన్ లో 3 అనేది వైట్ రావాలి. సో వైట్ వచ్చిన తర్వాత ఇక్కడ మీకు 1, 2, 3. ఇక్కడ మీకు ఆల్రెడీ సాటిస్ఫై అయింది. 1, 2, 3. సో ఇప్పుడు ఏం చేద్దాం అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 3 అనేది ఇక్కడ మనం పైన పెడదాం. ఈ 3 అనేది ఎన్ని ఉన్నాయి, ఇప్పుడు 1, 2 ఉన్నాయి. సపోజ్ మనం ట్రయల్ అండ్ ఎర్రర్ కేసు కింద ఇక్కడ మనం వైట్ అనేది ఇక్కడ పెడదాం. ఓకే. ఇక్కడ పెడితే మీకు ఇక్కడ బ్లాక్ అయిపోతుంది. ఓకే. ఇక్కడ బ్లాక్ అయిపోతే మీకు నెక్స్ట్ ఏంటి, ఇది. సో ఇక్కడ మీకు బ్లాక్ అయిపోవాలి కంపల్సరీగా. 1, 2 ఆల్రెడీ ఉంది కాబట్టి ఇక్కడ బ్లాక్ రావాలి. సో ఇక్కడ మళ్ళీ వైట్ రావాలి. ఇప్పుడు వైట్ ఇప్పుడు చూడండి మళ్ళీ ఈ 4 అనేది లాక్ అయిపోయింది. ఓన్లీ 2 ఉన్నాయి. ఓకే. 2 వైట్ సెల్స్ ఉన్నాయి. సో అది కాంట్రడిక్షన్. సో మనం ట్రయల్ అండ్ ఎర్రర్ కింద మనము ఇక్కడ వైట్ అనేది రాంగ్ తీసుకున్నాం. సో మళ్ళీ మనం అండు చేసి సరి చేసుకోవాలి. సో వైట్ అనేది ఇక్కడ రాదు, ఇక్కడ వస్తుంది అనమాట వైట్. ఇక్కడ మీకు బ్లాక్ రావాలి. ఎందుకంటే 3 వైట్ సెల్స్ మనం ఆల్రెడీ ఫిల్అప్ చేసాం కాబట్టి ఇక్కడ బ్లాక్ రావాలి. ఓకే. ఇప్పుడు చూడండి, ఈ 4 అనేది కరెక్ట్ గా ఇప్పుడు 4 సెల్స్ సౌత్ డైరెక్షన్ లో వచ్చాయి. 1, 2, 3, 4.
సో ఇక్కడ మీకు బ్లాక్ రావాలి. సో ఇక్కడ చూడండి, ఈ 3 ఉంది చూసారా? ఈ 3 అనేది మీకు 1, 2 ఫిలప్ అయిపోయింది. సో ఇంకో డైరెక్షన్ ఇది ఒక్కటే ఉంది. సో ఇక్కడ బ్లాక్ రావాలి. 1, 2, 3 ఫిలప్ అయిపోయింది ఇప్పుడు. ఓకే. సో ఇక్కడ 2 అనేది 1, 2 ఆల్రెడీ ఫిలప్ అయిపోయింది. సో ఇక్కడ మీకు వైట్ రావాలి. సో ఇక్కడ మళ్ళీ ఒక ట్రయల్ అండ్ ఎర్రర్ కేసు మళ్ళీ ఇంకోటి అప్లై చేద్దామండి. ఓకే. ఇక్కడ మనం 1 అనేది సపోజ్ 1 ఇక్కడ ఉంది కదా వైట్. ఇక్కడ ఒకసారి మనం ట్రాక్ కరెక్ట్ ఉందో లేదో చెక్ చేసుకుందాం. సో ట్రాక్ అంతా కరెక్ట్ గా ఉంది. సో ట్రయల్ అండ్ ఎర్రర్ కేసు కింద ఇక్కడ 1 రైట్ సైడ్ అప్లై చేద్దాం. 1 రైట్ సైడ్ అప్లై చేసి ఒకసారి చూద్దాం. ఇక్కడ బ్లాక్ వస్తుంది. ఓకే. ఇక్కడ బ్లాక్ వస్తే మీకు ఇక్కడ మళ్ళీ బ్లాక్ వస్తుంది. ఓకే. ఇక్కడ బ్లాక్ వస్తే ఇక్కడ బ్లాక్ వస్తుంది. ఇక్కడ బ్లాక్ వస్తే మీకు ఇక్కడ బ్లాక్ వస్తుంది. సో ఇక్కడ మీకు వైట్ వస్తుంది. సో ఈ 3కి ఏంటి? ఈ 3కి మొత్తం ఆక్యుపై అయిపోయింది కాబట్టి ఇక్కడ మీకు వైట్ అయిపోతుంది. ఇక్కడ బ్లాక్ అయిపోతుంది. ఇక్కడ బ్లాక్ అయిపోతుంది. ఇక్కడ బ్లాక్ అయిపోతుంది. ఓకే. ఇక్కడ మీకు 2 అనేది ఇక్కడ వైట్ అయిపోతుంది. నెక్స్ట్ బ్లాక్ కదా! బ్లాక్ కాబట్టి ఇక్కడ మీకు ఓన్లీ 2 డైరెక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ బ్లాక్ అయిపోతుంది. ఇక్కడ బ్లాక్ అయిపోతుంది. సో 1 అనేది ఇక్కడ మీకు వైట్ అయిపోతుంది. సో ఇక్కడ మీకు బ్లాక్ అయిపోతుంది. సో ఇక్కడ చూడండి ఎక్కడో మనం మిస్టేక్ చేసాం. అందుకే మనకి మిస్టేక్ అంటే ఇక్కడ కంప్లీట్ అవ్వలేదు. సో 4 అనేది మీకు ఇక్కడ 1 ఆల్రెడీ ఫిలప్ చేసాం. ఇక్కడ చూడండి. ఇక్కడ 1 ఫిలప్ చేసాం కదా! ఇక్కడ 2 వస్తున్నాయి. కానీ 4 రావాలి. సో ఇది కాంట్రడిక్షన్. సో ఇది కాంట్రడిక్షన్ కాబట్టి మనం ఇక్కడ ట్రయల్ అండ్ ఎర్రర్ కేసులో ఇది ఫెయిల్ అయిపోయింది కాబట్టి ఫస్ట్ కేసు మనము ఇక్కడ ఈ రైట్ సైడ్ మనం వైట్ ఫిలప్ చేయకూడదు. సో ఇక్కడ ఈ డౌన్ సైడ్ అంటే సౌత్ డైరెక్షన్ లో ఫిలప్ చేయాలి వైట్. సో మళ్ళీ మనం అండు చేసి అది చేద్దాం. సో 1 అనేది ఎక్కడ వస్తుంది? వైట్ సెల్ ఇక్కడ వస్తుంది. సో ఇక్కడ మీకు బ్లాక్ అయిపోతుంది. సో ఇక్కడ మీకు బ్లాక్ అయిపోతుంది. ఎందుకంటే ఇక్కడ మనకి ఈ వెస్ట్ డైరెక్షన్ లో 1 ఉంది కాబట్టి వైట్ సెల్ ఇక్కడ మనం దీనికి ఇక్కడ వైట్ ఇక్కడ బ్లాక్ అయిపోతుంది. నెక్స్ట్ ఇప్పుడు చూడండి ఈ 2 ఉంది కదా! ఈ 2 అనేది కంపల్సరీ ఇక్కడ మీకు వైట్ రావాలి. సారీ బ్లాక్ రావాలి. బ్లాక్ వస్తేనే ఇక్కడ 2 అనేది ఫిల్ ఇక్కడ సపోజ్ బ్లాక్ పెట్టామనుకోండి. ఇక్కడ బ్లాక్ పెడితే మీకు ఇక్కడ బ్లాక్ వస్తే 3 అయిపోతుంది కాబట్టి ఇక్కడ మీకు బ్లాక్ రావాలి. ఇక్కడ మీకు వైట్ రావాలి. ఇక్కడ 1 అనేది ఫిల్అప్ అయిపోయింది. సో ఇక్కడ మీకు బ్లాక్ రావాలి. సో ఇక్కడ మీకు మళ్ళీ బ్లాక్ రావాలి. ఓకే.
సో ఇక్కడ ఈ 2 చూడండి. ఈ 2 అనేది ఇక్కడ ఓన్లీ 2 డైరెక్షన్స్ ఉన్నాయి కాబట్టి నార్త్, సౌత్ మీకు ఇక్కడ రావచ్చు 2 ఇక్కడ లేదంటే 1, 2 ఇక్కడ రావచ్చు. మళ్ళీ డెడ్ చేసేయద్దు. ఇక్కడ చూడండి 2 అనేది ఇక్కడ ఉంది. 4 ఓకే. సపోజ్ మనము ఇక్కడ ట్రయల్ అండ్ ఎర్రర్ కేస్ కింద 2 అనేది ఇక్కడ తీసుకున్నాం అనుకోండి బ్లాక్. సో ఆబ్వియస్‌గా ఇక్కడ మనం ఇంకో బ్లాక్ రావాలి. ఇక్కడ ఒక బ్లాక్ వచ్చి ఇక్కడ మనకి ఇక్కడ వైట్ రావాలి. ఇక్కడ వైట్ వస్తే మీకు ఆహ్, సో ఇక్కడ 4 అన్నారు కాబట్టి ఇక్కడ 4 అనేది ఇక్కడ 4 ఇక్కడ వస్తుంది. ఇక్కడ వస్తుంది. ఓకే. సో 3 అనేది ఇక్కడ చూడండి. 1, 2 ఇప్పుడు కాంట్రడిక్షన్ అయిపోయింది. సో 3 అనేది కాంట్రడిక్షన్ అయిపోయింది. ఓన్లీ 2 సెల్సే వచ్చాయి. ఈ సౌత్ డైరెక్షన్‌లో. ఇంకోటెక్కడ మనకి ఏ డైరెక్షన్‌లో లేదు. సో అందువల్ల ఇక్కడ 2 అనేది 2లో ఇక్కడ బ్లాక్ సెల్ అనేది తప్పు. సో మనం బ్యాక్‌కెళ్ళి 2 అనేది ఇక్కడ వస్తుంది. ఈ బ్లాక్ సెల్ ఇక్కడ. సో ఇక్కడ మళ్ళీ ఫిలప్ చేస్తాం. ఇక్కడ వైట్ సెల్ వస్తుంది. ఇక్కడ వైట్ సెల్ 1, 2 ఆల్రెడీ అయిపోయింది. నెక్స్ట్ 3, 4 అది చూద్దాం. సో ఇక్కడ చూడండి ఇక్కడ మీకు 2 అనేది ఇప్పుడు 2 అనేది ఈ డైరెక్షన్‌లో రావాలి. ఈ డైరెక్షన్‌లో. సో ఇక్కడ వైట్ సెల్ వస్తుంది. సో ఇక్కడ కూడా వైట్ సెల్ వస్తుంది. ఓకే. ఈ 3 అనేది 1, 2, 3 ఆల్రెడీ ఫిల్అప్ అయిపోయింది కాబట్టి ఇక్కడ మీకు బ్లాక్ వస్తుంది. ఓకే. ఇక్కడ చూడండి. బ్లాక్ సెల్స్ 3 ఉంది కాబట్టి ఇక్కడ బ్లాక్ సెల్ వస్తుంది. ఎందుకంటే 1, 2, 3 ఇక్కడ బ్లాక్ సెల్. ఇంకా నెక్స్ట్ లాస్ట్‌లో మిగిలింది 4. ఇక్కడ 1, 2, 3, 4 ఇక్కడ వైట్ సెల్ వస్తుంది. వైట్ 4. సో అంతా ఫిల్అప్ అయిపోతే కరెక్ట్‌గా మనకి ఇక్కడ గ్రీన్ బార్డర్ వస్తుందండి. అది సక్సెస్‌ఫుల్‌గా మనం సాల్వ్ చేసినట్టు అన్నమాట పజిల్. సో ఈ పజిల్ అనేది ఇలా సాల్వ్ చేయాలి. కొద్దిగా మనం రూల్స్ ఏంటి, ఎలాగ మనం చేయాలనేది కొద్దిగా మనం మైండ్‌లో పెట్టుకొని కొద్దిగా ట్రయల్ అండ్ ఎర్రర్ కేసెస్ కూడా యూజ్ చేయాలి. సో మాక్సిమం నేను ట్రయల్ అండ్ ఎర్రర్ యూజ్ చేస్తే నేను సాల్వ్ చేశాను. సో అలాగే మనం సాల్వ్ చేస్తూ మనం ఫర్దర్‌గా మూవ్ అవ్వాలన్నమాట ఈ పజిల్. మంచి ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది ఈ పజిల్. మీరు అలాగే కొద్దిగా చూస్తేనేమో మీకు కూడా మంచిగా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి ఈ పజిల్. సో మంచి పజిల్స్ ఉంటాయి. ఇలాంటివి చాలా ఉంటాయి. మీరు ఒకసారి ట్రై చేయండి. సో ఈరోజు ఇంతేనండి. ఈ పజిల్‌తో మనం స్టాప్ చేద్దాం. మళ్ళీ నెక్స్ట్ సెషన్‌లో మంచి పజిల్‌తో కలుద్దాం. అంతవరకు బాయ్. థాంక్ యూ.